ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో వెంకటరమణ సీడ్స్ షాపు ముందు రైతులు ఆందోళనకు దిగారు. శ్రీరామ్ సీడ్స్ కంపెనీకి చెందిన RNR 15048 రకం నకిలీ విత్తనాలు అంటగట్టారని, పంట చేతికి వచ్చిన సమయంలో వరి కంకులంతా తాలు గింజలే వచ్చాయని, తమంతా నష్టపోయామంటూ ఆందోళనకు దిగారు. సిద్దారం, రేజర్ల, గౌరిగూడెం గ్రామాలకు చెందిన రైతులు వెంకటరమణ సీడ్స్ షాప్లో శ్రీరామ్ సీడ్స్ వారి RNR 15048 విత్తనాల 20 కేజీల బ్యాగ్ను 1300 రూపాయల చొప్పున 200 బ్యాగులను కొనుగోలు చేసి సుమారు 500 ఎకరాల్లో వరి పంట వేశారు. అయితే వరి ఎదిగి ఈనిన తర్వాత అధిక శాతం కంకులలో తాలువడ్లు ఉన్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ విత్తనాలు అంటగట్టిన వెంకటరమణ సీడ్స్ షాప్ యజమాని ప్రసాద్ని నష్టపోయిన రైతులు సంప్రదించగా సీడ్స్ కంపెనీకి తెలుపుతానంటూ కాలయాపన చేస్తూ షాప్ క్లోజ్ చేసి అందుబాటులో ఉండడం లేదని, వ్యవసాయ అధికారికి విషయం తెలిసినా పట్టించుకోలేదని రైతన్నలు వాపోతున్నారు. తమకు నకిలీ విత్తనాలు అంటగట్టిన వెంకటరమణ సీడ్స్ కంపెనీపై చర్యలు తీసుకోమని, తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని రైతులు వేడుకుంటున్నారు. రేజర్లు అండి. నా పేరు దేవదాసు, సాలి దేవదాసు. మేము 7 విత్తనాల ఊళ్ళకి వచ్చాము. విత్తనాల ఊళ్ళకి వస్తే వర్ణ సీడ్ ఉంది, శ్రీరామ సీడ్స్ ఉంది. శ్రీరామ సీడ్స్ బాగా ఎకరానికి 60 బస్తాలు వస్తాయి, తీసుకోమన్నారు. తీసుకోమంటే రేట్ ఎక్కువ చెప్తున్నాను, ఈ రేట్ అంతే ఉంటుంది, ఒడ్లు అవ్వటం కూడా అట్లే ఉంటుంది. తీసుకోమంటే మేము మొత్తం కలిసి 28 బ్యాగులు తీసుకున్నాం. 3 రైతులు, గొర్రెల నాగిరెడ్డి, గొర్రెల సోమిరెడ్డి, సాలి దేవదాసు. 30 బ్యాగులు తీసుకొని నారు పోసాము. ఖచ్చితంగా 26 రోజులకు నాటేసాము. డిసెంబర్ 10వ తారీఖు నాటేసాము. నవంబరు 17వ తారీఖు నారు పోసాము. డిసెంబర్ 10వ తారీఖు నాటేసాము. పట్టుకొచ్చింది వరి అప్పుడుదా బాగానే ఉంది. మందులు కొట్టుకుంటూ పట్టుకొచ్చాము. 2 సార్లు కొట్టాము. ఈతన పట్టదు. ఈతన పట్ట కానించి వస్తే ఏమవుతున్నాయి, తెల్ల కంకులు. కంకితో పాటు గింజలు మొత్తం తెల్లకొస్తున్నాయి, పొట్టుతో పాటే. ఏంటో తెల్లగంకే కాపాడుతుంది. ఇదేంటి అని కొట్టుకాడికి వచ్చాము. మేము చూస్తామండి, సైన్స్ రమ్మంటాం. అదేంటి అన్నారు. వచ్చారు, ఆయన వచ్చిండు. 3 రోజుల తర్వాత ఖమ్మం నుంచి ఒక అతను తీసుకొచ్చారు. చూసిండు, వెళ్ళారు. దానికి సమాధానం లేదు. నేను ఈ మధ్యన ఒకసారి ఫోన్ చేస్తే ఈయనకు చేస్తే మా అన్నకు చేయమంట, ప్రసాద్కి. ఆయనకు ఆయన చేసి ఏంటంటే, మేమేం చేయమండి, మీకు మళ్ళీ మేము తిప్పలు పడుతున్నాం, మాకు నిద్ర లేదు, ఆగారు లేదని. ఇదేంటంటే ఆ సమాధానం ఏంటంటే, మీ ఇష్టం, మరి మేమేం చేసాం, మీ శాతం చేసుకుంటాం. నేను అప్పుడు అన్నా, మీరంటే రైతులంటే ఎరుపుకిలాగా లెక్కే పోకుండా పోతే మాకు ఒక 7 పంట పోతే మేము మొత్తం కేసు పెట్టి మిమ్మల్ని లోన్ అయిపోతే వెళ్తాను అన్నదమ్ముల్ని తీసుకుపోయి పేపర్ కింద స్టేట్ మొత్తం అంటే మీ సాధన చేసుకోండి అంటాం. అది జరిగిందండి. మా పంట మాకు నీరు 50 బస్తాలు అయింది. 45 బస్తాలు కూడా 15 బస్తాలు అయ్యేటట్లేదు. మాకు నిరుడు పంటలో ఎంతకన్నా దాన్ని చూసి దాని మందం మాకు న్యాయం చేయాలని కోసం. నీరు 50 బస్తాలు బరాబర్ అయింది. నేను నీరు బిల్లులు చూపించమన్నా, కాటా చీటీలు చూపించమన్నా ఏం చూపిస్తాను. అది 50 బస్తాలు బరాబర్ ఎకరాలు అయింది. నీరు నాది 8 ఎకరాలు 400 బత్తా అయింది. 8 ఎకరాలు వేసాను. 100 బత్తాలు కూడా అయ్యేటట్లేదు. అది మాకు తగ్గ న్యాయం చేయమని కోరుతున్నాం.